పౌరుషాలగడ్డ పల్నాడులో స్వేచ్ఛ అనే జెండాని ఎగరేయాలి, శాంతి కపోతాన్ని ఎగరేయాలి. ఈ దోపిడీలని దుర్మార్గాల్ని అరికట్టాలి. ప్రజల హక్కులు కాపాడబడాలి. ప్రజల ఆస్తులకి మాన ప్రాణాలకి రక్షణ ఉండాలి. దీనికోసం 40 ఏళ్ల రాజకీయ పార్టీగా ఇది మనందరి బాధ్యత. ఈరోజు మనం అధికారం కోసం పోరాటం లేదు, హక్కుల కోసం పోరాడుతున్నాం, విలువల కోసం పోరాడుతున్నాం, మన ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాం. ఇన్నేళ్ల రాజకీయాల్లో మనం ఎన్నో పార్టీలు వస్తున్నాయి, పోతా ఉన్నాయి. పల్నాడు ప్రజలందరినీ నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఇటువంటి దుర్మార్గ పరిపాలన, ఇటువంటి అరాచక శక్తుల్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అందరినీ దోపిడీ చేయటం, భూములు కబ్జా చేయటం, బెదిరింపులతో వసూళ్లు చేయటం. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి మాకు అన్యాయం జరిగింది అంటే మీరు ఎవరికి చెప్పుకునే పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ మీదనే కేసు రిజిస్టర్ చేసే పరిస్థితిలో పోలీస్ శాఖ ఇక్కడ పనిచేస్తా ఉంది. మానవత్వాన్ని మర్చిపోయారు వాళ్ళు. మరి చదువుకున్న విజ్ఞానులు కూడా ఈ రకమైన దిగజారుడుతనం, వ్యవస్థల దిగజారుడుతనం, సామాన్యుడికి రక్షణ లేని ఈ సమాజం మరి ఎటుపోతుంది రేపు? బలమున్నోడు పోరాటం అంటే ఉద్యమాలు ఎందుకు పుడతాయి? హక్కుల కోసం పోరాటం చేయటం మూలంగా పుడతాయి. సోదరులారా, ఇన్నాళ్ళు కష్టపడ్డారు. చంద్రయ్య గారు లాంటి త్యాగం మనం చేయలేకపోయినప్పటికీ మన శక్తి మేర ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడపడానికి రానున్న 2-3 నెలలు చాలా కీలకమైనవి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పనిచేయాలి. ఇక్కడ చనిపోయింది కోటా చంద్రయ్య బీసీ, అక్కడ చనిపోయింది జల్లయ్య బీసీ, ఆత్మకూరు ఎస్సీలో ఊర్లో వదిలిపెట్టిపోయారు. వీళ్ళు నా బీసీలు నా ఎస్సీలు అంటారు. ఏమన్నా తీసిపోయి లోటస్ పాండ్లో పెట్టుకుంటున్నారా? ఈరోజు చూస్తా ఉన్నాం, స్వయానా జగన్మోహన్ రెడ్డి 80 మంది సీట్లు మార్చాలన్నాడు. అంటే 80 సీట్లలో వాళ్ళు ఓడిపోతున్నారని ఒప్పుకున్నాడు. సో మిగతా 70 సీట్లలో ఇంకో 80 సీట్లలో మార్చలేని పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. వైసీపీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతుంది, ఇది 100%. కాబట్టి తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, న్యూట్రల్స్ కానీ గెలుస్తున్నామనే అత్యుత్సాహం కాకుండా గెలిచే వరకు పోరాటం చేయాలి. ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయాలి. ఈ పల్నాడులో మళ్ళీ మీ దేవురంటే మాది పల్నాడు అని చెప్పి మీసం మెలెత్తి చెప్పే విధంగా మరి పరిస్థితులు తయారవ్వాలి. ఈరోజు ఎక్కడికన్నా పోతే మాది మాచర్ల అంటే తలదించుకునే పరిస్థితులు ఉన్నాయి. దుర్మార్గానికి, దౌర్జన్యానికి, దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ మాచర్ల. చివరికి ఒక మాచర్ల నియోజకవర్గం అనే సినిమా కూడా తీసే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు.
సినిమా చూపిస్తా అనే నాయకులకే తెలుగుదేశం వాళ్ళే కాదు ప్రజలందరూ కూడా మంచి 70 mm సినిమా చూపించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా మరి మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరూ కూడా దురదృష్టవశాత్తు మొట్టమొదటి సంక్రాంతి మేము శోక సముద్రంలో చంద్రయ్య గారి మరణంతో ఉన్నాం. మరి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిలో పండగ మీలో నూతన క్రాంతిని తేవాలని చెప్పేసి ఆశిస్తూ, భవిష్యత్తు ఈ సంక్రాంతితోటి మీకు మంచి పరిపాలనని మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉచ్యం నీచం అనేది లేదా? ఆ గ్రహించే జ్ఞానం కూడా మీకు చదువు ఇవ్వలేదా? ప్రతినిత్యం పౌరుషాల కంటే ఈ పల్నాడు ఒకవైపు శాసనసభ్యుడి అనుచరులు వాళ్ళ దాడులతో భయపడతా ఉంది, అంతకుమించి ఈ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖలు ప్రజల్ని అడ్డగోలుగా ఇబ్బంది పెడుతూ భయపెడతా ఉన్నారు. పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. పోలీసులే అన్ని. పార్టీ ప్రచారకులు పార్టీ కండవాలు కప్పుకోండి, రకరకాల అబద్ధాలని కూడా మా పార్టీ వాళ్ళని లోపలేసి వాళ్ళకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, గుండ్లపాడులో తోటా చంద్రయ్య గారి మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళు ఊర్లో ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వరుసగా 1కి 2 పెడితే వాళ్ళు గ్రామాన్ని వదిలిపెట్టి ఈ కేసుల బారి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి. మొన్న గొట్టిపాడులో గొడవ జరిగితే వాళ్ళని ఊర్లో పోవడానికి వీల్లేదు, ఆత్మకూరు ఎస్సీలు ఊర్లో పోవడానికి వీల్లేదు, జంగమేశ్వరపాడు బీసీలు ఊరు వదిలిపెట్టిపోయారు. మరొక్కసారి ఈ శాసనసభ్యుడు ఎమ్మెల్యే అయితే ఈ మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఊర్లో వదిలిపెట్టిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఒకళ్ళ జరిగింది అనుకుంటున్నారు. అడ్డగోలుగా ఆస్తులు ఆక్రమిస్తున్నారు, అడ్డగోలుగా వాడికి. ఈరోజు కనీసం నీ ఆస్తి నువ్వు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ ఎవడుగా అనుమతి కావాలి, నీ పిల్ల పెళ్లి చేసుకోవాలి, నీ పిల్లకి ఇవ్వడానికి, నీ ఇంటికి ఇవ్వడం, చుట్టాలు పెంచుకోవాలంటే వాళ్ళ అనుమతి కావాలి. వాళ్ళకి నచ్చని వాళ్ళని ఆ పెళ్లికి కూడా పిలవకూడదు. ఒక డీజేనో లేకపోతే ఒక పాట కచ్చారో ఏదన్నా సరదాగా పెట్టుకోవాలంటే వీళ్ళ అనుమతి కావాలి. వీళ్ళందరూ మరి గతంలో ఎవడు అనుమతి తీసుకొని పెట్టుకున్నారు? వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయి? రైతు పాస్ పుస్తకాలు కావాలంటే డబ్బులు కట్టాలి. ఇది రైతు పార్టీ. ఈ సమావేశంలో నేను సూటిగా అడుగుతున్నాను, మీరు కాదు, మీ నాయకుడు గారు, మీ అధినాయకులు కాదు, ఎవరైనా సరే, మేము మా పార్టీ నాయకుల్ని మేము వేదిక మీదకు తీసుకొని వస్తాను. నేను మీరు మాట తప్పను, మడము తిప్పను అని చెప్పేసి అన్న మాటలు అబద్ధాలు అని చెప్పేసి మేము రుజువు చేస్తాం. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ, మీరు నెరవేర్చిన వాగ్దానాలన్నీ, మీరు తప్పిన వాగ్దానాలన్నీ, మీరు దోచిన సొమ్మెంత, మీరు మీ ప్రజల నడ్డి విరిచింది ఎంత, మీరు ప్రజల మీద మోపిన భారం ఎంత. ఈరోజు మేమేదో పథకాలు ఇస్తున్నాం, మీరు ఇచ్చే పథకాలు మొత్తం ఒక ఇంట్లో ఒక లిక్కర్ క్వార్టర్ తాగేవాడు ఉంటే వాడి దగ్గర వసూలు చేసినవి కూడా సరిపోవు, దానికన్నా తక్కువ మీరు పంచేది. ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళు అగ్రగణ్యులు. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరికీ కూడా చెప్తున్నాం, మనం ఈరోజు
భవిష్యత్తు కోసం పోరాడకపోతే రాబోయే ఎన్నికల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, మనకి భవిష్యత్తు లేదు, భద్రత లేదు. ఈ అరాచక శక్తులు ఇలానే కొనసాగితే మనకు ఆస్తులు కూడా ఉండవు. చివరికి గొంతు మీద కత్తి పెట్టి ఆస్తులు కూడా రాయించుకునే పరిస్థితులు ఈ మాచర్ల నియోజకవర్గంలో వస్తాయి. మళ్ళీ ఎటువైపు నడిపించదలుచుకున్నారు? నియంతృత్వం, బానిసత్వం, రాచరికం నుంచి మనం ప్రజాస్వామ్యంలోకి వస్తే ఈ చదువుకున్న అధికారుల్ని, మేధావుల్ని కూడా అడుగుతా ఉన్నాను, ఇదేనా మీకు చదువు నేర్పింది? ఒక శాసనసభ్యుడి మోచేతి నీళ్లు తాగుతూ అమాయకుల మీద వేధింపుల్ని, కేసుల్ని పెడుతూ మీరు ఆనందపడుతున్నారో, ఆ ఎమ్మెల్యేని ఆనంద పెట్టడానికి మీరు చేస్తున్నారో, ఈ పాపం ఖచ్చితంగా మీ కుటుంబాలని కాల్చేస్తుంది. ఎప్పటికైనా విధానాలు మార్చుకోవాలి. ఇప్పుడు పల్లెల్లో ఎన్నికలు వస్తున్నాయి, బైండ్ ఓవర్ కేసులు అంటూ వేధిస్తున్నారు. గతంలో బైండ్ ఓవర్ కేసులు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలిచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉంటే 10 పేర్లు చెప్పండి అనేవాళ్ళు. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలిచి తెలుగుదేశం వాళ్ళు 10 పేర్లు చెప్పండి, ఎవరైతే మీకు అనుమానం ఉందో శాంతి భద్రతలో ఒకవేళ ఎన్నికల రోజున విఘాతం కలుగుతుందేమో అనే దానికోసం ముందస్తు చర్యలుగా తీసుకోవడానికి వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు అడుగుతారు. ఈరోజు ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? రెండు వైపులా వైసీపీ లిస్టులే, వైసీపీ నాయకుడే రెండు వైపులా లిస్ట్ ఇస్తాడు. తెలుగుదేశం వాళ్ళనే రెండో వైపు కూడా వైసీపీ లిస్టులో కూడా బైండ్ అవుట్ తెలుగుదేశం వాళ్ళనే చేస్తా ఉన్నారు. ఎవరైతే ఇటువంటి అక్రమాలు చేస్తూ ఉన్నారో, ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం, ఎవరి కోసమో మీ ఉద్యోగాలు, జీవితాలని మీరు త్యాగం చేయదలుచుకుంటే అలానే మీ నడవడిని కొనసాగించండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా మాచర్ల నియోజకవర్గంలో మరి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మారెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఈ దుర్మార్గపు దౌర్జన్యాల్ని ఎదుర్కోవటానికి మరి మాకు పార్టీ తరఫున ఒక వ్యక్తి వచ్చాడని చెప్పేసి డిసెంబర్ 27వ తారీఖున మరి కారంకోటి నుంచి మాచర్ల వరకు రావడానికి 9:30 గంటలు ర్యాలీ పట్టింది. ఈ పరిణామాల్ని ఊహించని వైసీపీ నాయకుడు, స్థానిక శాసనసభ్యుడు, అతని తమ్ముడు వీళ్ళందరూ కలిసి గుండ్లపాడు విలేజ్లో ఎటువంటి కవింపులు లేకుండానే, ఎటువంటి ఉద్రిక్త వాతావరణం లేని సమయంలో కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి అని చెప్పేసి పార్టీకి విధేయుడిగా తనకున్న కొద్ది సంపాదనతో పార్టీని నడిపించుకుంటూ తన శక్తి మేర ఎన్టీ రామారావు గారి మీద ఉన్న ప్రేమాభిమానాలతోటి
తన స్వస్థలంలో ఒక స్టాట్యూని ఏర్పాటు చేసుకొని అమితంగా పార్టీని ప్రేమించే వ్యక్తి తోటా చంద్రయ్య గారు. అలాంటి వ్యక్తిని ఆ రోజు ముక్కోటి ఏకాదశి నిజంగా ఒక పర్వదినం రోజున 3 కోట్ల మంది దేవతలు భూమి వైపు తొంగి చూసే సమయంలో నడి రోడ్డు మీద గొంతు కోసి జై జగన్ అనమంటూ, జై జగన్ అంటే నిన్ను వదిలేస్తామని బెదిరిస్తూ చంద్రయ్య గారు ఆ సమయంలో జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పేసి పార్టీ కోసం ప్రాణాలు విడిచిన వ్యక్తి తోటా చంద్రయ్య గారు. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్మార్గం, దౌర్జన్యం, దోపిడీ, అదిరింపులు, బెదిరింపులు తప్పితే అభివృద్ధి లేని, అభివృద్ధి పట్ల, సొంత అభివృద్ధి పట్ల తప్పితే ప్రజల అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటంటే, ఆ రోజు తోటా చంద్రయ్యని చంపుతూ జై జగన్ అని చెప్పేసి అనలేదు అని చెప్పేసి, అన్నా అనకపోయినా గొంతుకు వస్తారు. ఆ విషయం తోటా చంద్రయ్య గారికి తెలుసు. చనిపోయే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి ఒక స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయమైన ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈ వైసీపీ నాయకులు స్టేట్మెంట్ ఇస్తారు. తోటా చంద్రయ్య, వైసీపీ నాయకులు ఏంటి, శాసనసభ్యుడు మాట్లాడతాడు, తోటా చంద్రయ్య హత్యతోటి మాకు సంబంధం లేదు అంటాడు. అంటే తోటా చంద్రయ్య గుండెల మీద కూర్చొని కత్తితో కోస్తున్న వ్యక్తి మీ పార్టీ ఎంపీపీ కాదా? ఇతను ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడనడానికి ఇదో నిదర్శనం అన్నమాట. ఫోటోతో సహా కనబడతా ఉంటే మా పార్టీ కాదు అంటాడు. తెలుగుదేశం పార్టీ మీద, కార్యాలయం మీద, నాయకుల మీద, వాహనాల మీద డిసెంబర్ 16న దాడి చేస్తుంటే దీంట్లో మాకేం సంబంధం లేదంటారు. మరి ఎవరికి సంబంధం? మీ తమ్ముడు ఈ పార్టీ ఆఫీస్ దాకా వచ్చిన విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత